చాలా చల్లని కూల్ కూల్. మనసుకు ఉల్లాసం హరివిల్లు, పిల్లలకి సంతోషం చిరుజల్లు, మనందరినీ థ్రిల్ చేసేందుకు వచ్చిందే మన జెల్. మరి సంధ్య వస్తుంది అనగానే ఒక సరికొత్త డ్రింక్ తెస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి మీ అందరి కోసం ఒక సరికొత్త డ్రింక్ తెచ్చానండి, అదే ఆరెంజ్ బటర్ మిల్క్. మొదటగా పెరుగుని, బటర్ మిల్క్ అంటే తెలుసు కదా, పెరుగుతోనే చేస్తా. పెరుగుని ఒక బ్లెండింగ్ జార్లోకి వేసి, ఇప్పటి వరకు మనం రెగ్యులర్ గా బటర్ మిల్క్ మజ్జిగ తాగుతూనే ఉంటాం కదా. ఈ రోజు వచ్చేసి బటర్ మిల్క్ లో కొత్తగా ఆరెంజ్ ఫ్లేవర్ ని యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా టేస్ట్ బాగా పెరుగుతూ ఉంది కాబట్టి. టేస్ట్ చేస్తే అటు మజ్జిగ ఫ్లేవర్, ఇటు ఆరెంజ్. పెరుగు వేసేసుకున్నాం కదా, బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా ఆరెంజ్ బటర్ మిల్క్ కోసం మనం ఒక బ్లెండింగ్ జార్ లో పెరుగు వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కదా. చాలా చిక్కగా ఉంది కదా. ఒక్కసారి బ్లెండింగ్ జార్ ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్పెషల్ గా పుదీనా ఆకులు చుంచేసి వేసుకుందాం. ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ పెరుగు, ఫ్రెష్ ఆరెంజ్, అన్ని ఫ్రెష్ గా మనం ఫ్రెష్ గా తాగేయచ్చు, ఎందుకంటే ఇమీడియట్ గా చేసుకొని తాగేయచ్చు, అంత ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి. పుదీనా ఆకుల్ని ఈ విధంగా ఒక చిన్న కప్పు తీసుకొని చుంచి వేసుకున్నాం కదా. మరి ఒకసారి బ్లెండ్ చేసుకుందాం, ఎందుకంటే పుదీనా కూడా మనకి క్రష్ అవ్వాలి కాబట్టి. చూసారా, పుదీనా వల్ల కూడా ఆకు కలర్ కూడా మజ్జిగకి పట్టుకుంది, అలాగే ఆకు ఫ్లేవర్ కూడా వచ్చేసింది. మరి ఒక్కసారి దంచుకుందాం, ఆకు మెత్తగా కొంచెం దనగాలి. పుదీనా ఈ విధంగా దనికిపోయింది కదా, పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ కాక్టైల్ షేకర్ తీసుకుందాం. ఈ విధంగా మజ్జిగలో పుదీనా ఆకు వేసుకొని బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి కాక్టైల్ షేకర్. కాక్టైల్ షేకర్ లో ఆరెంజ్ బటర్ మిల్క్ అనుకున్నాం కదా, అందుకోసం కాక్టైల్ షేకర్ లో ఆరెంజ్ వేస్తున్నా, ఆరెంజ్ జ్యూస్. ఈ విధంగా కాక్టైల్ షేకర్ లో ఆరెంజ్ జ్యూస్ వేసుకొని అలాగే షుగర్ సిరప్, ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆరెంజ్ పౌడర్. ఆరెంజ్ పౌడర్ని కూడా కాక్టైల్ షేకర్ లో వేసుకుందాం. మరి అన్ని యాడ్ అయ్యాయి, కొంచెం చల్లగా మిస్ అవుతుంది కదా. మరి చల్లగా ఉండాలి, చల్లగా తాగాలి. ఏం చేయాలి? ఐస్ క్రష్ యాడ్ చేసుకుందాం. మజ్జిగ అనగానే క్రష్డ్ ఐస్ గుర్తు వస్తుంది మనకి. బ్లెండింగ్ జార్ లో వేసుకుందాం, పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే షేక్ చేసుకుందాం. షేక్ అంటే ఇలా అనేసుకుందాం. మనం లస్సీ చేసుకుంటాం బటర్ మిల్క్. చూడండి, ఇలా పైనుంచి వేస్తే బాగా కలుస్తుంది. ఆహా, ఏమైనా కలరా! ఈ విధంగా పైనుంచి పోస్తే బాగా కలుస్తుంది, ఎందుకంటే ఆరెంజ్ పౌడర్ వేసాం కదా, ఇంకా బాగా కలవాలి. అందులో ఆరెంజ్ జ్యూస్ వేసాము, మజ్జిగ వేసాం కాబట్టి ఈ రెండు బాగా కలవడానికి ఇలా ఒక 5-6 టైమ్స్, అంటే కాఫీ చేసుకున్నప్పుడు కూడా బాగా అవ్వడానికి ఇలా కలుపుతూ ఉంటాం కదా. బయట టీ వచ్చేసి కూడా ఇలాగే కలుపుతూ ఉంటారు. మొత్తానికి మన ఆరెంజ్ బటర్ మిల్క్ కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. ఈ విధంగా బటర్ మిల్క్ లో మరో సరికొత్త వెరైటీ కదా. సో ఇలా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుందాము ఆరెంజ్ బటర్ మిల్క్ కోసం. ఈ మిశ్రమాన్ని మజ్జిగ వేసాము, పుదీనా ఆకులు వేసాము, ఆరెంజ్ జ్యూస్ వేసాం కదా, ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి మార్చుకుందాం. గార్నిష్ కోసం ఆరెంజ్ బటర్ మిల్క్ అనుకుని ఆరెంజ్ జ్యూస్ వాడాం కదా, మరి గార్నిష్ కి కూడా నేను ఆరెంజ్ పీస్ నే వాడుతున్నా. ఆరెంజ్ ముక్కని కట్ చేసి పైన పెట్టుకోండి. మనకి కావాల్సిన ఆరెంజ్ బటర్ మిల్క్ రెడీ అయింది. తాగేద్దాము. ఎండాకాలం, బయట ఎండ బాగా ఉంది, చల్వ చేస్తుంది మనకి. చాలా బాగుంది. జనరల్గా కొందరు మజ్జిగ తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఎస్పెషల్గా ఇది ట్రై చేయండి. ఎందుకంటే
మజ్జిగ ఫ్లేవర్ అనేది ఆరెంజ్ ఫ్లేవర్ డామినేట్ చేసి మీకు ఆరెంజ్ ఫ్లేవర్ ఎక్కువగా తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఆరెంజ్ బటర్ మిల్క్. ఆరెంజ్ బటర్ మిల్క్ తయారు చేయు విధానం: ఒక బ్లెండింగ్ జార్ లో పెరుగు వేసి బ్లెండ్ చేసుకోవాలి. దానిలో పుదీనా ఆకులు మరియు ఐస్ ముక్కలు వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఒక కాక్టైల్ షేకర్ తీసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్, షుగర్ సిరప్, ఆరెంజ్ పౌడర్ వేసి బ్లెండర్ లోని మిశ్రమం మరియు షేకర్ లోని మిశ్రమం ఒకదానిలో మరొకటి బాగా కలిసే వరకు తిరగబోసుకోవాలి. తరువాత దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి పోసుకొని ఆరెంజ్ ముక్కతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆరెంజ్ బటర్ మిల్క్ రెడీ. ఇప్పుడు నేను ఇంకో అద్భుతమైన డ్రింక్ చేస్తున్నాను. జనరల్ గా అన్ని స్వీట్ గా తాగుతాం కదా, ఈ రోజు వచ్చేసి స్పెషల్ గా చిల్లీ లైమ్ ఫిజ్ చేసుకుంటున్నాం. కారం కారంగా ఉంటుందండి ఈ డ్రింక్. మరి స్టార్ట్ చేద్దామా చిల్లీ లైమ్ ఫిజ్ ని? మొదటగా పచ్చిమిర్చిని తీసుకుందాం. పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పటి వరకు పండ్లతో చేసుకున్నాము. పుచ్చకాయ, కర్బూజా, సపోటా అన్ని పండ్లతో చేసుకున్నాము. ఈరోజు ఇంకొంచెం వెరైటీగా, ఇంకొంచెం స్పెషల్గా, ఇంకొంచెం కొత్తదనంతో చిల్లీతో. పచ్చిమిరపకాయ, ఈ విధంగా పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ జార్ తీసుకుందాం. ఈ బ్లెండింగ్ జార్లో ఇప్పుడు మనం క్రష్ ఐస్ వేసుకుందాం. క్రష్డ్ ఐస్ ని బ్లెండింగ్ జార్ లో అడుగు భాగాన వేసి చిల్లీ లైమ్ ఫిజ్. మరి బ్లెండింగ్ జార్ లో ఈ డ్రింక్ కోసం అడుగు భాగాన ఐస్ ముక్కలు, మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నీళ్లు వేసుకుందాం. కొద్దిగా నీరు. ఇప్పుడు షుగర్ సిరప్. మనం నిమ్మరసంలో జనరల్ గా ఉప్పు వేసుకుంటుంటాం కదా, అలాగే ఉప్పు కూడా కొద్దిగా. మనం అనుకున్నాం కదా చిల్లీ లైమ్ ఫిజ్ అని, నిమ్మకాయను కూడా వేసుకుందాం. నిమ్మకాయను డైరెక్ట్ గా వేయకుండా కట్ చేసేసి రసం కూడా. హాఫ్ చాలు నాకు పుల్లదనం. పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి కాక్టైల్ షేకర్. కాక్టైల్ షేకర్ని తీసుకొని పైన ఈ విధంగా పోర్లు ఇచ్చేసి షేక్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి, ఆ క్రష్డ్ ఐస్, నిమ్మకాయ రసం అంతా కూడా బాగా కలుస్తాయి. ఈ కారం అనేది ఐస్ కి అలాగే నిమ్మకాయ రసంకి కూడా బాగా తగులుతుంది. కలిసింది కదా. చిల్లీ లైమ్ ఫిజ్ ని బాగా షేక్ చేసుకున్నాం కదా. పైన కాక్టైల్ షేకర్ ని తీసేసి ఏం చేద్దామంటే ఫస్ట్ దీంట్లో వడబోసుకుని ఆ తర్వాత గ్లాస్ లోకి వడబోసుకుందాం. ఇదంతా పచ్చిమిర్చి అడ్డొస్తాయి కాబట్టి ఇంకా కారం కారంగా ఉంటుంది కాబట్టి ముందే వడబోసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది ఈ ఐస్ రసానికి అలాగే నిమ్మకాయ రసానికి ఆ ఫ్లేవర్ కారం అనేది పట్టుకుంటది. రొటీన్ కి భిన్నంగా ఉంది కదండి, చాలా డిఫరెంట్ గా కారం డ్రింక్ చేస్తున్నాం మనం ఈరోజు పచ్చిమిర్చితో. కారం కారంగా, కొంచెం స్పైసీగా. చిల్లీ లైమ్ ఫిజ్ కోసం మనం ఒక షాంపెయిన్ గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఈ గ్లాస్ లో ఇప్పుడు మనం చిల్లీ లైమ్ ఫిజ్ అనుకున్నాం కదా, చిల్లీతోనే గార్నిష్. మనం ఏదైతే మిశ్రమం వడబోసుకున్నాం కదా, ఐస్ ముక్కలు అలాగే నిమ్మకాయ రసం, షుగర్ సిరప్ షాంపెయిన్ గ్లాస్ లో ఈ విధంగా పోసుకొని చూడండి. సమ్మర్ లో ఈ విధంగా ఈజీగా చేయొచ్చు కదా, ఫాస్ట్ గా చేయొచ్చు కదా. దీంట్లో నిమ్మకాయ ఉంటుంది, పచ్చిమిర్చి ఉంటుంది, షుగర్ సిరప్ లేకపోతే పంచదార వేసేసుకోండి. అలాగే నిమ్మకాయతోనే ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కని ఒక ఎడ్జ్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఈ విధంగా నిమ్మకాయ ముక్కతో గార్నిష్. మన చిల్లీ లైమ్ ఫిజ్ రెడీ అయిపోయింది. సోడా మాత్రమే పైన బాకీగా ఉంది కదా. ఏంటి సంధ్య ఇంత కారం కారంగా ఉండే డ్రింక్ చెప్పింది అని భయపడుతున్నారా? అస్సలు భయపడకండి. ఎందుకంటే అసలు ఆ థాట్ కూడా రానివ్వకండి. ఎందుకంటే దీంట్లో జస్ట్ పచ్చిమిర్చి వేసాను, అది కూడా తక్కువ క్వాంటిటీ వేసాను కదా. మరి ఆ తక్కువ క్వాంటిటీ కూడా మీకు కారం తగలకుండా ఉండడానికి నేను వచ్చేసి నిమ్మకాయ పులుపుని యాడ్ చేశాను కదా. పులుపు అనేది కొంచెం కారంని
తగ్గించేస్తుంది. అట్ ద సేమ్ టైం షుగర్ సిరప్ కూడా వేశాను. పైన ఇంకా కొంచెం కారం తగ్గించడానికి, కారం ఫ్లేవర్ కొద్దిగానే నోటికి తగలడానికి నేను ఏం చేస్తాను, ఇప్పుడు పైన సోడాని కూడా వేస్తాం. దీనివల్ల మీరు అస్సలు కారం ఉంటుందని మాత్రం భయపడకండి, ఇమీడియట్ గా ట్రై చేయండి. మరి సోడాని యాడ్ చేసుకుందాం. చిన్న పిల్లలు కూడా తాగేస్తారు, ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి వేసాము. మీకు కారం అనిపిస్తుంది అనుకుంటే ఇలా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి, పైన సోడా వేసుకోండి, కారం తగ్గిపోతుంది. మనం రోజు ఎలాగో పచ్చిమిర్చి వంటల్లో వాడుతూ ఉంటాం, పోపులో వేసుకుంటాం, పప్పులో, సాంబార్లో. మరి అలాంటప్పుడు కొత్తగా చిల్లీ లైమ్ ఫిష్ ట్రై చేస్తే బాగుంటుంది కదా. అందుకే ఈ విధంగా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు కారం డ్రింక్, చిల్లీ లైమ్ ఫిష్. షాంపెన్ గ్లాస్ ని పట్టుకోకుండా చెప్పాను కదా, నేను చెప్పినట్టుగా కొంచెం కారం తగులుతుంది. ఆ పైన సోడా వేసాం కదా, అది కొంచెం చప్పగా తగులుతుంది. కింద వచ్చేసి నిమ్మకాయ రసం, ఆ స్వీట్ షుగర్ మనకి చాలా చాలా అద్భుతంగా ఉంది. చిల్లీ లైమ్ ఫిష్ తయారు చేయు విధానం: ముందుగా పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ఐస్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, షుగర్ సిరప్ వేసి దానితో పాటుగా నిమ్మకాయ పిండుకొని దానిపై కాక్టైల్ షేకర్ పెట్టి బాగా షేక్ చేసుకొని దీన్ని ఒక జార్ లోకి వడబోసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం షాంపెయిన్ గ్లాస్ లోకి పోసుకొని నిమ్మకాయ ముక్కతో గార్నిష్ చేసుకొని చివరగా కొంచెం సోడా పోసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చిల్లీ లైమ్ ఫిష్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. మనం ఈ ఎపిసోడ్ లో చేసిన ఈ 2 డ్రింక్స్ కూడా చాలా సరికొత్తగా ఉన్నాయి కదండి. ఒకటి వచ్చేసి చిల్లీ లైమ్ ఫిష్, మరొకటి వచ్చేసి ఆరెంజ్ బటర్ మిల్క్. చాలా కొత్తగా టేస్టీగా ఉన్నాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాగే ఎన్నో సరికొత్త రుచులతో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్ చల చలని కూల్ కూల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.